నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. ఈ డీటెయిల్ చూస్తే భారీ ఎత్తున ప్రజాధనం ఖర్చు పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించామని చెప్పుకున్న ఔటర్ రింగ్ రోడ్ సైకిల్ ట్రాక్ నాణ్యత దొల్లడన బయటపడుతుంది. సైకిల్ ట్రాక్ కింద నుంచి జలమండలి భారీ పైప్ లైన్ ఉండడంతో తరచూ ఎక్కడో ఒక చోట పగుళ్లు ఏర్పడుతున్నాయి. ట్రాక్ పగుళ్లపై సైక్లిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఔటర్ చుట్టూ 23 కిలోమీటర్ల పరిధిలో సైకిల్ ట్రాక్ నిర్మించారు. నానక్రామ్గూడ నుంచి పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, నార్సింగ్ నుంచి కొల్లూరుకి 14.5 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. ఇందుకు 90 కోట్ల రూపాయలు వెచ్చించారు. అంటే ప్రతి కిలోమీటర్కు దాదాపు 3,91,00,000 చొప్పున వెచ్చించారు. ట్రాక్ మొత్తం సోలార్ రూప్ టాప్ నిర్మించి 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. రాత్రి కూడా సైక్లింగ్ చేసేలా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి 10 నుంచి 13 మెగావాట్లకు దాటడం లేదని తెలుస్తుంది. ట్రాక్ నాణ్యతపై హెచ్ఎండిఏ అధికారులను వివరణ కోరగా పైప్ లైన్ పనులు త్వరగా ట్రించ్ పోర్చడంలో జలమండలి సరైన ప్రమాణాలు పాటించకపోవడంతోనే పగుళ్లు వస్తున్నాయన్నారు. వట్టినాగులపల్లి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర గతంలో జలమండలికి చెందిన నీటి పైప్ లైన్ ఏర్పాటు చేశారు. దానిపై నుంచే సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. ఒకవైపు పైప్ లైన్ పనులు జరుగుతుండగానే హడావిడిగా ట్రాక్ నిర్మించారు. పైప్ లైన్కు తవ్విన తర్వాత పూడ్చివేతలో శాస్త్రీయత లేకుండా పనులు చేయడంతోనే ట్రాక్కు ముప్పు ఏర్పడిందని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. పనుల్లో చూస్తే నాణ్యత తీరు స్పష్టమవుతుంది. పైప్ లైన్లను పొడుగునా నిత్యం ఎక్కడో ఒక చోట పగుళ్లు ఏర్పడుతున్నాయి. అవి పెద్దవైతే కింద ఉన్న పైప్ లైన్ మనుగడ కష్టమని చెప్తున్నారు. భారీ పైప్ లైన్ కావడంతో జాయింట్ల వద్ద ఎక్కడైనా లీకేజ్ ఏర్పడి నీళ్లు పైకి ఉబ్బికి వస్తే ఆ పరిధిలో సైకిల్ ట్రాక్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే ఇప్పుడు అలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు సైకిల్ ట్రాక్ సగం వరకు పగలగొట్టి పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు. ఇలా పగుళ్ళు వచ్చిన ప్రతిసారి తాత్కాలిక మరమ్మతులు చేయటం ప్రజాధనాన్ని వృధా చేయటం అవుతుందని నగరవాసులు అంటున్నారు. కొన్ని కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించామని చెప్పుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్ సైకిల్ ట్రాక్ నాణ్యత బయటపడుతుంది. అది ఎన్నిసార్లు కన్స్ట్రక్షన్ చేసినా దాని యొక్క పగుళ్ళు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. ఔటర్ చుట్టూ 23 కిలోమీటర్ల మేరకు సైకిల్ ట్రాక్ నిర్మించారు. వట్టినాగులపల్లి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు గతంలో జలమండలికి చెందిన నీటి పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దానిపై నుంచి సైకిల్ ట్రాక్ నిర్మాణం కూడా వేశారు. ఒక వైపు పైప్ లైన్ పనులు జరుగుతుండగానే హడావిడిగా ట్రాక్ నిర్మించారు. చూసుకున్నట్లయితే ఆ ట్రాక్ నిర్మించిన తర్వాత మొత్తం కూడా దానిపైన పగుళ్ళు ఏర్పడడం జరిగింది. మరోసారి కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే సైకిల్ ట్రాక్ పై పగుళ్ళు ఏర్పడ్డాయి. ఈ ఫోటోలు, దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అప్పుడు హెచ్ఎండిఏ అధికారులు వెంటనే అప్పటికప్పుడు కొంతవరకు మరమ్మతులు అయితే చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పగుళ్ళు రావడంతో కూడా పూర్తి చేశారు. అప్పుడు ఏంటి అని అడిగితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దగ్గరలో ఉండడంతో హడావిడిగా పనులు చేపట్టాము, దాని ప్రభావం అంతా అంటే దాని ప్రభావం వల్ల సరిగ్గా చేయలేకపోయారు పనులు, మళ్ళీ పగుళ్ళు ఏర్పడ్డాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మొత్తం కూడా అంటే ఎన్నిసార్లు దానిపైన ఆ పగుళ్ళ పైన మరమ్మతులు చేపట్టినప్పటికీ సిమెంట్తో కప్పుతూ అప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేస్తున్నప్పటికీ కూడా వాటిపైన మళ్ళీ సైకిల్ ట్రాక్ పైన పగుళ్ళు ఏర్పడి జరిగాయి. అంటే ఇలా ఎన్నిసార్లు ఇప్పుడు చూసుకున్నట్లయితే సైకిల్ ట్రాక్ మొత్తం కూడా పగలగొట్టి మళ్ళీ ఆ పైప్ లైన్ని సరిగ్గా వేస్తున్నారు. దానిపై నుంచి మళ్ళీ పైప్ లైన్ వేస్తారు. అంటే కొన్ని కోట్లు, ఒక సైకిల్ ట్రాక్ని వేయడంటే మామూలు విషయం కాదు. దానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మేము నిర్మించామని చెప్పుకుంటున్నారు కానీ దానిపైన క్వాలిటీ తక్కువ ఉండడంతో పగుళ్ళు ఏర్పడుతున్నాయి. సో ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంటే ఇలా ప్రజాధనం వృధాగా ఖర్చు చేయకుండా చేసిన పనినే మళ్ళీ చేయకుండా ఇకనైనా ఈ కన్స్ట్రక్షన్ అయినా సరిగ్గా పూర్తి చేసి సైకిల్ ట్రాక్ పై ఎలాంటి పగుళ్ళు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఎంతైనా ఉంది అని నగరవాసులు చెప్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో అలేఖ్య, హెచ్ఎం టీవీ.